ప్రజెంట్ మన ఇండియా అయితే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్, సిఎన్జి వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే. సిఎన్జి వెహికల్స్ ఎక్కువగా ఇప్పుడైతే కనుక సేల్ అవుతుందండి. అండ్ దాంతో పాటుగా ఎస్పెషల్లీ ఇప్పుడైతే కనుక మనం విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో అది అంతా తగ్గించడానికి అండ్ మన దేశం యొక్క రూపాయి వాల్యూని పెంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక మంచి మంచి ప్లానింగ్స్, సజెషన్స్ ఇస్తున్నారు వాళ్ళైతే కనుక. సో మెయిన్ గా దీంట్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్న టెక్నాలజీని ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి అండ్ పొల్యూషన్ ని ఏ విధంగా తగ్గించాలి, ఈ పొల్యూషన్ ని తగ్గించడానికి ఏమేమి స్కీమ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఏంటని చెప్పి ఇప్పుడు నేను డీటెయిల్ గా మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ గా ఫుల్లీ ఫ్లెక్స్ ఫ్యూయల్ గురించి చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఏదైతే వీళ్ళు మన విన్ఫాస్ట్ వాళ్ళైతే కనుక లేటెస్ట్గా ఇప్పుడైతే కనుక ప్రజెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ 7 సీటర్ వెహికల్స్ అయితే కనుక లాంచ్ చేశారనమాట. దాని గురించి చెప్తాను. పీకేటీ టైర్స్ గురించి చెప్తాను. అండ్ మన ఢిల్లీలో ఎన్ఎస్ఆర్ సెంట్రల్లో కొన్ని వెహికల్స్ బ్యాన్ చేశారు. అసలు ఎందుకు బ్యాన్ చేశారు ఏంటని చెప్పి కూడా దాని గురించి చెప్తాను. ఓవరాల్గా నా పేరు రఫీ అండి. నేనైతే కనుక ఆటో టెక్ గురించి డీటెయిల్గా వివరిస్తాను అనమాట. ఎవరైనా నాకు ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్లో మెయిన్గా చూసుకుంటే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మన గ్లోబల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు అయితే కనుక అనౌన్స్మెంట్ చేయడం చెప్పారనమాట. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే కనుక ఫుల్లీ ఫ్లెక్స్ ఇంజన్స్ అయితే కనుక ఫ్రానెక్స్ వ్యాగనర్ అయితే కనుక ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ డే రోజు అయితే కనుక ఆల్రెడీ E85 ఫుల్లీ ఫ్లెక్స్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్స్ కూడా పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఎంత పెట్రోల్ ఉందో దానికన్నా మీకు నియర్ బై ఒక 20% అంటే ఒక 20 రూపీస్ అలా అయితే కనుక డిక్రీస్ చేసి పర్ లీటర్ 80 రూపీస్ అలా అయితే కనుక ఇప్పుడు అమ్మడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ మన ఇండియా వైడ్ అయితే కనుక ఒక 40 స్టేషన్స్ అయితే కనుక పెట్టారు E85. సో మంచి అప్రిషియేట్ చేయాల్సిన విషయము. అసలు ఎందుకు మనం E20 రిలీజ్ చేశారు కదా, E20 నుంచి E30, 35, 85, 100 ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మెయిన్గా మనం అయితే కనుక క్రూడ్ ఆయిల్ వేరే దేశాల నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అండి, అంటే దిగుమతి చేసుకుంటున్నాం కదా. సో అలా దిగుమతి చేసుకోకుండా మనం ఏం చేస్తే బాగుంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి మంచి ఐడియా వచ్చిందనమాట. సో మనం పంట పొలాల నుంచి వచ్చే వేస్టేజ్ కానీ ఏదైతే ఏదంతా ఉందో అదంతా ఇథనాల్ కింద కన్వర్ట్ చేస్తే వెహికల్స్కి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అప్పుడు మనం ఏదైతే పెట్టుబడి పెడతాం ఇతర దేశాల మీద అది ఉండదు, ప్లస్ మన యొక్క రూపాయి వాల్యూ పెరుగుతుంది, ప్లస్ మనకేంటంటే కనుక వ్యవసాయదారులకు వాళ్ళకి జీవనోపాధి కూడా మంచిగా ఉంటుంది. దీనివల్ల మనం ఇండియన్ యొక్క ఎకానమీ మార్కెట్ని ఇంక్రీజ్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పి వాళ్ళైతే కనుక ఆలోచించి ఇలాంటి ప్లాన్ చేసుకున్నారండి. అండ్ అఫీషియల్గా మనకి 2 వీలర్లో కూడా హెచ్ఎఫ్ డీలక్స్, దాని తర్వాత హోండాది హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ 2 వెహికల్స్ అనగా E85 ఫ్యూయల్ అయితే కనుక వీళ్ళు ఈ 2 వెహికల్స్ ని కూడా లాంచ్ చేశారు. అండ్ అఫీషియల్ గా ఆ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారనమాట సార్. అండ్ సెకండ్ వన్ టాపిక్ మెయిన్ గా వచ్చేసి విన్ఫాస్ట్ వాళ్ళైతే కనుక గ్లోబల్ వైడ్ అంటే మాక్సిమం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసింది మాక్సిమం అది ముంబై, ఢిల్లీలో పెట్టారండి. విన్ఫాస్ట్ వెహికల్స్ అయితే కనుక డ్రైవర్స్ ని చాలా మెంబర్స్ ని ఎక్విప్మెంట్ చేసుకున్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే కనుక మాక్సిమం వాళ్ళు ఒక కొటేషన్ ఇచ్చారనమాట. తుమ్ డ్రైవర్స్ నహి ఓనర్స్, అంటే వాళ్ళు డ్రైవర్స్నా ట్రీట్ చేయమో ఓనర్స్లా ట్రీట్ చేస్తామని చెప్పి. అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళని దీనిలో పర్సంటేజ్గా ఒక టైప్ ఆఫ్ ఓనర్స్లా కన్వర్ట్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. బట్ ఇక్కడ వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ఓబరు, ర్యాపిడో, ఓలా ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బ కొట్టడం ఇన్ ద సెన్స్ అయితే వాళ్ళైతే కనుక కిలోమీటర్కి 18 రూపీస్ 20 రూపీస్ అలా చేస్తున్నారు. వీళ్ళు 8 to 12 రూపీస్ ఛార్జ్ చేయడానికి మెయిన్గా వీళ్ళైతే కనుక ఇంప్లిమెంట్ చేశారు. సో త్రూ అవుట్ ఇండియా అయితే కనుక ఇది ఇన్ ఫ్యూచర్ అయితే కనుక మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కనుక ఇప్పుడు నార్మల్గా సిఎన్జి, పెట్రోల్, డీజిల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా కనిపించడానికి ఛాన్సెస్ నాకైతే కనుక కనిపిస్తుంది. అండ్ రీసెంట్గా మన ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీ ఎన్ఎస్ఆర్లో ఎక్కువగా ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయండి. లైక్ ట్రక్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కనుక ఎక్కువ పొల్యూషన్ని జనరేట్ చేస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఢిల్లీలో మీకు ఒక నామ్ ఉంటుంది ఎయిర్కి. సో ఎయిర్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో క్వాలిటీ ఎయిర్ ఇండెక్స్ అని QAI. సో అదేంటంటే కనుక 200, 300 అలా రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వకూడదు. రీచ్ అయితే ఏంటంటే అదే ఎయిర్ని వాళ్ళు పీల్చుకుంటే దట్ ఈస్ హార్మ్ఫుల్ కాదు అదైతే కనుక. సో అది ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే మంచి స్కీమ్స్నే తీసుకొచ్చారు. ఏవైతే ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా 5% లోన్ డిస్కౌంట్ ఇస్తా అన్నారు. 8% కొత్త వెహికల్ మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తారు. అండ్ 4500 మంత్లీ ఫ్యూయల్ ఛార్జెస్ కానివ్వండి, ఏమైనా సర్వీస్ ఛార్జెస్ కానివ్వండి దానికి కూడా వాళ్ళు పే చేస్తానని చెప్పి ఇలా 3 స్కీమ్స్ అయితే కనుక వాళ్ళు పెట్టడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ ద అప్రిషియేషన్ పాయింట్ అండి. ఎందుకంటే కనుక
పొల్యూషన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. సో అలా డైరెక్ట్గా తీసేయకుండా ఓల్డ్ వెహికల్స్ ఎక్స్చేంజ్ పెట్టుకున్న వాళ్ళకి ఈ స్కీమ్స్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. సో దట్ ఈస్ ద అప్రిషియేషన్ పాయింట్. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, ఏదైతే బీకేటీ టైర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కనుక ప్రజెంట్ ఆల్రెడీ అంతకుముందు హెవీ ట్రక్స్లో మంచి మార్కెటింగ్ వీళ్ళకైతే ఉంది. ఇప్పుడైతే కనుక 2 వీలర్ని టార్గెట్ చేశారనమాట, మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశారు దాని మీద. ఇప్పుడు 2 వీలర్లో చాలా ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ ఉంది, లైక్ సియట్, టీవీఎస్, ఇలా టైర్స్ ఉన్నాయి కదా. బట్ వీళ్ళు కొన్ని అడ్వాంటేజెస్ ఇచ్చారనమాట. సో వీళ్ళ టైర్లు తీసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇచ్చారు. సో ఆ ప్లాన్ కూడా చాలా బెస్ట్గానే అనిపించింది. అండ్ కొన్ని అడ్వాంటేజ్ కూడా ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే బీకేబీ టైప్స్ తీసుకున్న వాళ్ళకి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి 99 రూపీస్, 149 రూపీస్, దాని తర్వాత 200 రూపీస్ లోపు ఇలా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మెయిన్గా నైట్ టైం ఎక్కడ రైడ్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీతో ఉంటాం, లాంగ్ డ్రైవ్ వెళ్తాం, గబుకొని ఎవరికి సపోర్ట్ ఉండదు. బట్ వాళ్ళు ఏంటంటే ఒక అప్లికేషన్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చేస్తారు అనమాట. దాంట్లో వన్స్ మీరు తీసుకున్నప్పుడు లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నాము, ఏమన్నా టైర్ పంచర్ అయినా ఏంటంటే ఆన్లైన్ సపోర్ట్ అనమాట. లైక్ ఏమైనా అంబులెన్స్ సపోర్ట్ కావాలి, ఎవరికి డ్యామేజ్ అయింది, సో వాళ్ళు ఇస్తారనమాట. ఏమైనా లీగల్ సపోర్ట్ కావాలి, ఏమన్నా లీగల్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ మనం వెళ్తున్నాం, ఏదన్నా హిట్ ఇచ్చారు, సో లీగల్ సపోర్ట్ కావాలి, లేదు బండి ఆగిపోయింది, టెక్నీషియన్ సపోర్ట్ కావాలి. సో ఇలా 24/7 వీళ్ళ దగ్గర నుంచి అయితే మంచి సపోర్ట్ ఇస్తామని చెప్పి వీళ్ళైతే కనుక మంచి ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఈ ఫ్యూచర్లో బీకేటీ టైర్స్ మంచి గ్రోయింగ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ వీక్ అయితే కనుక ఇదండి. సో మన ఆటోమొబైల్ న్యూస్ అనమాట, లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న అప్డేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ మన ఛానల్ అయితే కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.